మర్కుక్ మండల్, సిద్దిపేట జిల్లా. మాది పాతూరు విలేజ్ బలవంతరెడ్డి దగ్గర ప్లాట్ కొన్నాము. 20 ఏళ్ళ కింద, గత 20 ఏళ్ళ కింద మేము చిన్నోళ్ళము. మా అమ్మ తీసుకుంది. అప్పుడు మాకు తెలియదు తీసుకున్నాం. అప్పుడు తవ్వాని ఫస్ట్ రాసిచ్చింది. వెనక చిక్కి రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా రాస్తా అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము షాప్ చేసినాక కూడా మాది షాప్ చేసినాక మళ్ళీ ఇప్పుడు కడలు వీకేసినాం అని చెప్పేసి మళ్ళీ మా మీద దర్జనంగా మళ్ళీ కొట్లాడకు వస్తున్నారు. మేము ప్లాట్ పాపుకున్నాం. ఇప్పుడు ఇందిరా మిన్లు వచ్చినాయి. మేము ఇల్లు కట్టుకుందామని చెప్పేసి ఇది తీసేసినాము. మళ్ళీ కడలు వార్త అని చెప్పేసి మళ్ళీ వచ్చారు. దానికోసం లొల్లి అవుతున్నాను. సర్వే నెంబర్ 228 సర్వే నెంబర్. ఎంత తీసుకురు? 460 గజాలు ప్లాటు. ఖచ్చితంగా మాకు తవ్వ కావాలి ఇక్కడ. దానికోసమే మేము ముగ్గురు అన్నదమ్ములకు తవ్వనే లేదు ఇక్కడ దుర్గమ్మ సూప్ అని చెప్పేసి అప్పుడు కూడా కాగితంలో రాశారు. ఇక్కడ రోడ్డు అక్కడ రోడ్డు రావాలని చెప్పేసి చెప్తున్నాం. మండలం, సిద్దిపేట జిల్లా. మేము మా మామ కొన్నాడు, ప్లాట్ కొన్నాడు. 20 సంవత్సరాల కింద కొన్నారు. మా అత్తమ్మ మా మామ. మా పెళ్ళిళ్ళు కాలేవు అప్పటికి. ఎప్పుడు అడిగినా కానీ తొవ్వ ఇయ్యాలని అంటే ఆల్రెడీ పేపర్లో రాసి ఉంది. తొవ్వ ఉంది, బాట ఉంది, దుర్గమ్మ సూపు ఇప్పలగూడెం వెళ్ళేటట్టు బాట ఉందని చెప్పింది. ఇప్పుడు పేపర్లు తీసుకొని పోతే ఇస్తలేదు. ఎందుకు ఇయ్యవని నిలదీసి మేము అడిగితే మీరు ప్లాట్ కట్టుకున్నప్పుడు, మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు తొవ్వ ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు ఇస్తలేదు. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మేము తొవ్వ కావాలి, మాకు ఖచ్చితంగా తొవ్వ కావాలి, మేము ఇల్లు కట్టుకుంటామని తొవ్వ కావాలని అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని అంటుంది. మేము పైసలు కట్టలేమా, మేము ఏం కట్టినాం, మీకు డబుల్ కూడా తీసుకున్నావు. తొవ్వగా ఫస్ట్ కొలిసినాక మళ్ళీ భూమి ఎక్కి వెళ్ళినా కూడా మళ్ళీ కట్టినాం పైసలు. మళ్ళీ కట్టినా కూడా అవి రూపాయికి 2 రూపాయల కాడికి వసూలు చేసుకొని తీసుకుంది. అయినా ఇచ్చినాం, తోవ కావాలి కదా అని ఇచ్చినా కూడా ఇప్పుడు అవన్నీ నిలదీసి అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోపోరి, మీరు ఎంత దూరం పోయినా సరే అంటుంది. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మాకు తొవ్వ లేదు. మళ్ళీ ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్క ఇంటికి కూడా మోరీ లేదు. ఆ మోరీ నీళ్ళు ఎక్కడికి పోవాలి? ఇంకుడు గుంతలు చేసుకోమన్నారు. ఇంకుడు గుంతలు చేసుకున్నాక ఎన్ని రోజులు పోతే ఇంకుడు గుంతలకు మోరీ అయితే కావాలి కదా. ఖచ్చితంగా మాకు ప్లాట్కు తొవ్వనైతే ఉండాలి కదా. ప్రతి ఒక్క ఇంటికి ఉంటుంది ప్లాట్కు తొవ్వ. మరి మా ప్లాట్కి ఎందుకు ఉండదు? మా ప్లాట్కి కూడా తొవ్వ కావాలి. ఖచ్చితంగా మాకు తొవ్వ కావాలి. లేదంటే మీరు ఏ చికిత్సకు అంటే ఆ చికిత్సకు మేము ఒప్పుకుంటాం. మాకు మాత్రం ఖచ్చితంగా మా ప్లాట్కు తొవ్వ కావాలి అని చెప్పింది. డాక్యుమెంట్స్లలో కూడా ఉంది, అమ్మేటప్పుడు తొవ్వ ఉంది, బాటా ఉంది అని బరాబర్ రాసింది. ఇది బాటా ఉంది, మాకు బరాబర్ రాసి ఇచ్చినాం. మాకు ఈ బాట ప్రకారమే మాకు బాట కావాలి. మీ భూమి మేము ఎక్కువనైతే తీసుకుంటలేం కదా, మాకే ఇవ్వమంటున్నాం కదా. మీరు ఎక్కువ తీసుకుంటే నలుగురిని పిలిపించి మమ్మల్ని అనిపించండి. మీ భూమి మాకు ఎక్కువ ఏమొద్దు. మాకు పేపర్లు ఎంత వరకు ఉందో అంతవరకే మాకు ఖచ్చితంగా బాట కావాలి. మాకు ప్లస్ మోరీ కావాలి. మా ప్లాట్కు తొవ్వ చూపించాలి. 20 ఏళ్ళ నుంచి ఇబ్బంది పెడుతుంది. మేము అప్పుడు కూడా అడిగినాం. మా మామ చనిపోయిండు. మా అత్తమ్మకు అప్పుడు ఏం తెలియదు. వీళ్ళు చిన్నోళ్ళు, మా భర్త వాళ్ళు చిన్నోళ్ళు. నా పెళ్ళి అయిన తర్వాత కూడా మేము కట్టుకుంటామని అడిగినాక కూడా ఇస్తామని అన్నారు. వాళ్ళ భర్త ఇస్తామని అన్నాడు. బలవంతరెడ్డి ఇస్తానని అన్నాడు. బలవంతరెడ్డి ఇస్తానని అంటే ఇస్తాం కదా, నేను ఇస్తా బిడ్డ, నీకెందుకు, నేను హామీ ఇస్తున్నాను చెప్పిండు. నువ్వు చేత కాకపోతుండొచ్చు, తర్వాత అయినా మేము కట్టుకుంటాం, మాకు ఇప్పుడు ఖచ్చితంగా కావాలంటే సరేరా వాడుకో అని అన్నాడు. వాడుకున్నాం. మేము పత్తి వేసినాం, మొక్కజొన్న వేసినాం, మేము వాడుకున్నాము. ఇల్లు కట్టుకుంటప్పుడు ఇస్తామని అన్నాడు. ఇప్పుడైనా చేత కాకుంటాడు. వాళ్ళ భార్య గెలవనిస్తలేదు. మాకు ఖచ్చితంగా కావాలి, మాకు తొవ్వ కావాలి. మేము ఇప్పుడు ఇల్లు కట్టుకుంటప్పుడు ఇస్తానని అన్నాడు. ఇవ్వాలి ఖచ్చితంగా. ఇల్లు లేని ప్లాట్ మాకు వద్దు. మాకు ఎట్లా చేస్తుందో చెయ్యండి. మాకు ఖచ్చితంగా మాకు ప్లాట్ కావాలి. మేము పైసలు కట్టలేదా? అడిగినాం, మంచిగా అడిగినాం. మాకు ప్లాట్ కోసం తొవ్వ కావాలమ్మా అని అన్నాం. వీళ్ళందరి దగ్గర కూడా దౌర్జన్యంగా తీసుకుంది పైసలు. ప్లాట్కు 10 రూపాయలకి 20 రూపాయల వరకు తీసుకుంది. 2 గజాలు వెళ్తే 2 గజాలకు పైసలు. మేము కూలి కాయకులు చేసుకొని అయినా మేము 10 రూపాయలకు 10 రూపాయలు కట్టమంటే 10 రూపాయలు కట్టినాం, 5 రూపాయలు కట్టమంటే 5 రూపాయలు కట్టినాం. ఎంత కట్టమంటే అంత కట్టినాం. మాకు ఇప్పుడు మళ్ళీ దౌర్జన్యంగా మమ్మల్ని గుంజుకుంటుంది.